రావద్దా మొత్తం బాబా సాహెబ్ అంబేద్కర్ जोहार जोहार పోయి పోరన్నా ఆగమా వచ్చి లగానికి వచ్చి మరి ఇప్పుడు ఇవాళ ట్రాఫిక్ బాగుంది ఏంది మరి వాళ్ళు మాట్లాడుతారు బాగా ఆగి తమ్ముడు ఇది ఇవాళ పెట్టుకుంటుందా ఏంటన్నా ట్రాఫిక్ కానీ కాదు మీరు ఇద్దరు మాట్లాడేది ప్రతి ఒక్కరు మాట్లాడతామంటే మాకు మాట్లాడు మరి బాగా మాట్లాడదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే భారత రాజ్యాంగ నిర్మాత, దళితోద్ధరకుడు, అదేవిధంగా రిజర్వేషన్ పితామహుడు అంటారు. మరి అవన్నీ నిజమైనప్పటికీ అవే కాకుండా ఈ దేశానికి ఎన్నో సేవలు డాక్టర్ బాబాసాహెబ్ అందించారు. ఈ దేశంలో ఆధునిక భారతదేశం ముందుకు వెళ్ళాలనంటే కులం అనేది అడ్డు వస్తుందని, కుల నిర్మూలన చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించారు. అదేవిధంగా ఈ దేశంలో సగమైన మహిళలందరికీ ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. మరి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదు. మరి వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలను మనమందరం ముందుకు తీసుకువెళ్ళినప్పుడే నిజమైన నివాళిని అర్పిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జైపీ. సందర్భంగా నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవన్నీ వచ్చినాయంటే వారు రాసిన రాజ్యాంగంలో ఉండేప్పటికనే ఈరోజు మీకు ఇవన్నీ పడాలు అవుతున్నాయి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు అయితేనే అభివృద్ధి చెందాలని రాయడం వలన ఇవాళ మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నుండి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరంలో ఏ నిరుద్యోగ యువత అయితే ఉద్యోగాల కొరకు తెలంగాణ గవర్నర్లో 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు
ఒక్క సంవత్సరంలోనే 53,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఈ ప్రభుత్వం చేసే అన్ని పనులకు ఆశీర్వదించుకుంటా అందరూ మద్దతు ప్రకటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జై భీమ్. మరి భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశ రాజకీయ, జ్యుడిషియల్, అదేవిధంగా పత్రిక అన్ని రంగాలకు కూడా సమాన హక్కులు కల్పించి భారతదేశం ఒక అత్యున్నత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోవడం నిజంగా బాధాకరం. మరికొన్ని రోజులు బతుకుంటే ఈ సమాజంలో అనేక సంస్కరణలకు, మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం మరి ఉండేది. భారత ప్రజలందరూ కూడా ఈరోజు బాధాకరమైన రోజు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారిని భారతదేశం అంతా కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఎట్లా ఉండాలి, ఈ దేశానికి రాజ్యాంగం ఎట్లా ఉండాలి, ఎట్లా పరిపాలించుకోవాలని చెప్పేసి అందరూ కూడా అచేతనంగా ఉన్నటువంటి సమయంలో మరి అప్పుడున్నటువంటి మేధావులలో తనను గుర్తించి నేటికి కూడా మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, అతిపెద్దదైనటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగం ఉండి ఇవాళ వారు అన్ని రంగం సూచించి ఆర్థిక రంగం, సామాజిక రంగం, వ్యవసాయ రంగం అన్ని రంగాల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ భారతదేశం ఇన్ని మతాలు, భాషలు, కులాలు, వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా కలిసికట్టుగా ఉందంటే వారు పొందుపరిచినటువంటి ఆర్టికల్స్, వారు చేసినటువంటి నియమ నిబంధనలు కనుక వారికి మరోసారి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నివాళులు అర్పించాలని కోరుకుంటూ మరి భరతమాత ముద్దుబిడ్డగా వారిని అభివర్ణిస్తూ వారి యొక్క వర్ధంతిని మరోసారి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నారు. జగిత్యాల నడి ముక్కుకు మనిషికి ఎంత అందం ఇస్తుందో ఆ స్థలం లోపల నేను 91 సంవత్సరాలు ఉండగా ఈ విగ్రహానికి ప్రతిపాదన చేసి నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు వారి విగ్రహం జగిత్యాల లేదని అప్పుడే గుర్తించి 91 లోపల ఇది ప్రతిపాదన చేసి విగ్రహం స్థాపన చేయడం జరిగింది. భారతదేశం లోపలనే కాకుండా అమెరికా లోపల కానీ, లండన్లో కానీ, ఆస్ట్రేలియా దేశాల లోపల కూడా అంబేద్కర్ విగ్రహాలు స్థాపించుకొని మహామేధావులందరూ ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. జయంతోత్సవాలు కూడా జరుపుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరూ నమస్కారం. యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దళిత అంబేద్కరిస్టులు, నాయకులందరికీ కూడా జై భీములు. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, అదేవిధంగా అనువాదానికి వ్యతిరేకంగా మరి రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కూడా ఇతర వ్యక్తుల సమానంగా ఇతర వర్గాలతో కూడా దళితులు కూడా సమానంగా ఉండాలన్నటువంటి హక్కుని కల్పించినటువంటి దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి 77 సంవత్సరాల భారతదేశంలో కూడా నేటి కూడా రాజ్యాంగానికి కొంతమంది వ్యతిరేక శక్తులు విచ్ఛిన్నం చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలించి వారి యొక్క స్ఫూర్తిని మరి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అందించాలని చెప్పి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి జై భీములు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ అనేది ఒక భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉన్నారు. అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగాన్ని రాసి ప్రపంచానికే ఒక భారతదేశం యొక్క చాటిన వారు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో మన దేశం ఒక పద్ధతిలో నడుస్తుంది అంటే అది రాజ్యాంగం అంబేద్కర్ గారితోనే. అదేవిధంగా అంబేద్కర్ గారు చేసిన సేవలు, అలాగే బడుగు బలహీన వర్గాలకు, దళితులందరికీ కూడా ముందుండాలని రిజర్వేషన్ తీసుకురావడము, అదేవిధంగా మన ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చుకున్నాము అంటే అది కూడా లిఖిత రాజ్యాంగం ద్వారా చేసిన పద్ధతి ద్వారానే మన తెలంగాణ మనం తీసుకొచ్చుకున్నాము. ప్రతి ఒక్కటి లిఖిత రాజ్యాంగంలో రాయడం ద్వారానే మనం ఈరోజు శాంతి భద్రతలతో ఉన్నాము అంటే అది అంబేద్కర్ గారి వల్లనే. ఆయనకు ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ వర్ధంతికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతికి విచ్చేసిన మాజీ చైర్మన్ గిరినాభూషణం గారికి, ఇక్కడ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఆనాడు ఆయన ఒక మంచి రాజ్యాంగాన్ని రచించిరు కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలు మరి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. మహిళలు కూడా ఈరోజు బయటికి వచ్చి అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు దళితులు
ఒకప్పుడు ఒక 100-200 ఏళ్ల క్రితం మరి దళితులు, అట్టడు వర్గాలు అందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు కూడా మరి ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా మీ స్థాయి ఇదే అని ఆనాడు వాళ్ళకి చెప్పినప్పుడు మరి అంబేద్కర్ గారు మనస్సు చెలించిపోయి మరి ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించి మరి బడుగు బలహీన వర్గాలందరూ ముందుకు రావాలి, మరి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎక్కడ చూసుకున్నా, ఏ స్థాయిలో చూసుకున్నా, ఎలాంటి రంగాల్లో చూసుకున్నా మరి బడుగు బలహీన వర్గాలు ఉంటున్నారు, మహిళలు ఉంటున్నారు. కాబట్టి దానికి కారణం ఆయననే. మరి ఈరోజు ఆయన రచించిన ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈరోజు స్థానిక సంస్థలే కావచ్చు, ఎమ్మెల్యే సంస్థలే కావచ్చు, ప్రతి ఒక్కటి ఎంపీ ఎలక్షన్లలో, ఎంఏ ఎలక్షన్లో, ఏ సంస్థల్లో అయినా, ఎలాంటి ఎలక్షన్స్లో అయినా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ముందుండాలి అని చెప్పేసి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా మరి రాజ్యాంగం రచించిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఎలాంటి దాంట్లో కూడా ప్రభుత్వం వెనక్కి రాకుండా మరి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మరి అట్లాగే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడిది ఉంది, ప్రతి పౌరుడికి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు, వేరే వేరే దేశాలలో కూడా ఈ రాజ్యాంగాన్ని, అలాగే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆయనకి ఎంతగా విలువిస్తారు. కాబట్టి మరి ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ గౌరవం ఆయనకు దక్కాలి. ప్రతి ఊర్లో మన ఎక్కడ ఏ ఊరికి వెళ్ళి ఒక చిన్న గ్రామానికి వెళ్ళినా అందరికంటే ఎక్కువ ఒక విగ్రహం ఉంటుంది, అది అంబేద్కర్ గారికి. ఎందుకంటే అంత విలువ ఉంటుంది ఆయనకి. ఆ రాజ్యాంగానికి ఉన్న పవర్ అట్లాంటిది. కాబట్టి మరి ఆ పవర్ని, ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మొన్న కూడా ఈ విగ్రహాన్ని కొంచెం మంది తెలియక ధ్వంసం చేయడం జరిగింది. మరి దాన్ని చేపించి మరి మొన్ననే రాజ్యాంగ రోజు నాడు మేము దీన్ని బాగు చేయించడం జరిగింది. మరి కొంతమంది అలాంటి ఒక దుర్మార్గులకు చెప్పడం ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడడం అని అంటే బుక్ చదవడం కాదు, ప్రతి ఒక్కటి ఈ భారతదేశంలో ఏ ఒక్క చిన్న పనినైనా మనం కరెక్ట్గా చేస్తే దాన్ని మనం కాపాడినట్టే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి హక్కు. కాబట్టి మరి ఇలాంటి పనులు చేయకుండా మరి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడాలి. దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా నడుచుకుంటేనే మనం వీళ్ళందరికీ ఘన నివాళులు. ఈరోజు భారతదేశం మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఆనాడు ఈ రాజ్యాంగమే కాదు, ప్రతి ఒక్కరు మన కోసం ఈ స్వేచ్ఛ జీవితం కోసం పోరాడిన వాళ్ళు. మరి వాళ్ళకు మనం విలువనియ్యాలి అని అంటే ఇలాంటి చెడు వ్యవస్థకు మనం వెళ్లకుండా మంచి వ్యవస్థలో ఉన్నప్పుడే మనం ప్రతి ఒక్కరికి ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత మనం ఈరోజు ఏదైనా మంచి స్థాయిలో ఉండాలి అండ్ మనం పద్ధతిగా నడుచుకుంటేనే ఖచ్చితంగా మనం ఈ ఘన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంతమంది మాకు రాజ్యాంగాన్ని రచించి మా అందరికీ స్వేచ్ఛా జీవితాన్ని అందజేసిన అంబేద్కర్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఘన నివాళులు అర్పిస్తున్నాం.